గురుకులాల గోడు జనవరి నుంచి నిలిచిపోయిన బిల్లులు, పలుచోట్ల గుడ్లు, చికెన్, అరటిపండ్లు సరఫరా బంద్. రేపటి నుంచి పూర్తిగా ఆపేస్తాం కాంట్రాక్టర్ల హెచ్చరిక. పలుచోట్ల 2 నుంచి 3 ఏళ్లుగా విద్యార్థులకు అందని టైలు, బూట్లు, బెల్టులు, స్కూల్ బ్యాగులు, యూనిఫామ్లు కేంద్రీకృత సేకరణలో జాప్యంతో దయనీయ స్థితి. ఇది ఈనాడు బీసీ గురుకులాలలో ఉన్న పరిస్థితి. ఇంకా ఈ పరిస్థితులు ఇట్లా ఉంటే అంటే గ్రాస్ రూట్ లెవెల్లో పడినేమో బీసీలకి ఇంత అన్యాయం జరుగుతుంటే మన పిప్పిరి బీసీ నాయకులు ఉన్నారు కదా, ఆడిడ మీటింగులు పెట్టుడు, జేఏసీలు పెట్టుడు, బొందగడ్డలు పెట్టుడు, ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడకపోవడం, గురుకుల విద్యార్థులకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడకపోవడం, బీసీ ప్రజానీకానికి అందాల్సిన రైతు బంధు గురించి, రైతు భరోసా గురించి, తర్వాత మహిళలకు రావాల్సిన 2500 గురించి మాట్లాడకపోవడం, ఇదంతా మనం గమనిస్తున్నాం. అంటే ఈ సోకాల్డ్ నాయకులంతా కూడా ఏదో రకంగా తమ నాయకత్వాన్ని బలపరుచుకోవడానికి